అక్కినేని కుటుంబంలో వరుసగా పెళ్లి సందడి షురూ అయిపోతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే, ఇక అక్కినేని కుటుంబంలో లాస్ట్ ఇయర్ డిసెంబర్ 4 తేదీన అంటే సరిగ్గా 5 నెలల క్రిందట నాగ చైతన్య, శోభితల పెళ్లి చాలా ఘనంగా జరిగింది. అయితే వీళ్ళిద్దరిది కూడా అంటే నాగ చైతన్యది రెండో వివాహం అయినప్పటికీ కూడా చాలా ఘనంగా చేశారు. ఇక ఇప్పుడు రెండవ కొడుకైన అక్కినేని అఖిల్ అలాగే జైనబ్‌ల వివాహం కూడా నిన్న జరిగింది. ఈ వివాహానికి అందరూ కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేశారు. నిజానికి ఘనంగా జరిగింది అనే బదులు చాలా ప్రైవేట్‌గా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మట్టుకే చేసుకున్నారు అని చెప్పొచ్చు. అయితే నాగార్జున కుటుంబానికి చాలా దగ్గరైన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినిమా ప్రముఖులు తప్ప ఎక్కువ మందైతే రాలేదు. మళ్ళీ ఆ తర్వాత రిసెప్షన్ పెట్టి అందరినీ కూడా వాళ్ళు ఒక ఫంక్షన్ చేద్దాం అనుకున్నారు. అయితే నిజానికి ఇక్కడ ఒక సంఘటన చోటు చేసుకుంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెలలో నాగ చైతన్య పెళ్లి జరిగినప్పుడు ఫిబ్రవరిలో అక్కినేని అఖిల్ పెళ్లి చేసేయాలని అనుకున్నారట. నిజానికి ఇద్దరి పెళ్ళిళ్ళు పక్కపక్కనే అంటే ఒక్క రోజు తేడాతో గానీ, లేకపోతే వారం రోజుల తేడాతో కానీ చేసేయాలని నాగార్జున కోరిక. కానీ కుదరలేదు. ఫిబ్రవరిలో పెట్టుకుందామంటేనేమో అప్పుడు జైనబ్ కుటుంబం దానికి అభ్యంతరం చెప్పింది. అయితే నిజానికి జైనబ్ వాళ్ళది ముస్లిం మతం. కానీ ముస్లిం మతానికి సంబంధించి కాకుండా మన హిందూ మతానికి సంబంధించిన వివాహ పద్ధతిలోనే పెళ్ళనేది జరిగింది. కానీ ఆ విషయం పైన చాలా పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా ఈ మతపరమైన సాంప్రదాయాల గురించి కాదు కానీ ఫిబ్రవరిలో చేయాలని నాగార్జున, లేదు కొద్దిగా సమయం కావాలని జైనబ్ వాళ్ళు అనుకున్నారు. నిజానికి నాగార్జున ఇక్కడ తొందరపడడానికి కారణం ఉంది. మొదటి ఎంగేజ్‌మెంట్ అనేది అఖిల్‌కి చేదు అనుభవాన్ని మిగిల్చింది. అందుకనే ఎక్కువగా ఎంగేజ్‌మెంట్‌కి, పెళ్ళికి గ్యాప్ ఉండకూడదు అనేది నాగార్జున అభిప్రాయం. కానీ జైనబ్ వాళ్ళు మాత్రం జూన్‌లోనే అని అన్నారు. మొదట సెప్టెంబర్ అంటే అప్పుడు నాగార్జున దాన్ని జూన్‌కి జరిపినట్టు అర్థమవుతోంది. సో ఇంత రచ్చ మధ్యన అఖిల్, జైనబ్‌ల పెళ్ళైతే జూన్‌లో జరిగిపోయింది.